భాగవత్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యను కూడా ఖర్గే గారు ఉదహరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం అనేటువంటిది కూడా నిజ స్వాతంత్రానికి నిదర్శనమని భాగవత్ గారు అనడము, 1947లో వచ్చినటువంటి స్వాతంత్రాన్ని అవహేళన చేయడం అనేటువంటిది వారి వాదన. భారతదేశ స్వతంత్రాన్ని అవహేళన చేయటం అనేది మోహన్ భాగవత్ గారి యొక్క ఉద్దేశం అయి ఉండదు. ఎందుకంటే 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది, ఆగస్టు 15వ తేదీన, అది వాస్తవమే. కానీ స్వతంత్రం వచ్చిందా, స్వరాజ్యం వచ్చిందా అని మనం కొంత లోతుగా కనుక విశ్లేషణ చేసుకుంటే దేశాన్ని మనకిగా మనం పరిపాలిస్తున్నాము, కానీ మనదైన భారతీయమైనటువంటి జీవన శైలిలో ఆధారభూరితమైన భౌతిక వనరులు, భారతదేశ భౌగోళిక పరిస్థితులు, వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వకీయమైనటువంటి తంత్రం, ఆలోచన విధానం, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమిటి, ఇక్కడ శీతోష్ణ పరిస్థితులు ఏమిటి, ఇక్కడ ఏ విధమైనటువంటి పరిశ్రమలను మనం వృద్ధి చేసుకోవచ్చు, ఇలా భారతీయత ఆధారంగా ఆలోచన చేసుకునేటువంటి విధంగా పరిపాలనను కొనసాగించుకుంటున్నామా లేదా, చెయ్యాలా లేదా, ఈ విధమైనటువంటి అంటే స్వదేశీ భావన ఆధారంగా, స్వ అనేటువంటి తత్వము ఆధారంగా, స్వ అనేటువంటి భాషా భూష వేష ఆధారంగా, స్వ అనేటువంటి ఆర్థికీయ వ్యవస్థ ఆధారంగా ఈ దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నామా? స్వ అనేటువంటి అభిమానం, దాన్నే స్వాభిమానము. ఒక దేశ పౌరుడికి ఐఎమ్ ఏ ప్రౌడ్ ఆఫ్ ఏ భారతీయ, నేను ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. ఎప్పుడో స్వామి వివేకానంద చెప్పారు. ఈ రోజున ఆ విధంగా స్వాభిమాన భారతీయుడిగా గౌరవంగా భావించేటువంటి వ్యక్తులను తయారు చేసుకునేటువంటి విధంగా ఉన్నామా అంటే, అయోధ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో ఒక జాతికి, ఒక స్వతంత్ర జాతికి అది స్వాభిమాన చిహ్నంగా ఉన్నది. ఇప్పుడు స్వాభిమాన స్వతంత్రాన్ని మనం పొందాము అనే ఉద్దేశంతో వారు చెప్పి ఉండటమే తప్ప అది స్వతంత్రం కాదు, ఇదే స్వతంత్రం, మనకి ఈ సంపూర్ణమైనటువంటి స్వాభిమానంతో కూడిన స్వాతంత్రం. ఓకే.